నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ దినం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పిలుపు మేరకు కొండాపురం మండల సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు మరియు ఆశా కార్యకర్తలు కలిసి కొండాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఆశాల యొక్క సమస్యలు పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఈ దినం ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఆశాల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, ముఖ్యంగా ఆశాల యొక్క డిమాండ్స్ పిహెచ్సి డాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని, అలాగే ఆశా వర్కర్స్ మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, అంతవరకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే మెడికల్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సదుపాయాలు ఆశా వర్కర్లకు కల్పించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, సాధారణ సెలవులు ఇవ్వాలని, ఆశాల రికార్డులు నాణ్యమైన యూనిఫామ్ సరఫరా చేయాలని, డిఎంఎండ్హెచ్ఓ సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యాప్లలో సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కనీసం 5G ఫోన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని, ఏఎన్ఎం జిఎన్ఎం పూర్తి చేసి ఆశా కార్యకర్తలకు ఆశా ఉద్యోగ సర్వీసును అప్రెంటిస్షిప్గా పరిగణించి ఏఎన్ఎంగా పదోన్నతి కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, నెలకు 10,000 రూపాయలు పెన్షను ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ఆశా కార్యకర్త డ్యూటీలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి కుమార్తె లేదా కోడలకు ఆశా ఉద్యోగం ఇవ్వాలని, మరణించిన ఆశా దహన సంస్కారాల ఖర్చుకు 20,000 ఇవ్వాలని, ఆశాలకు ప్రమాద బీమా 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇవ్వాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న మండల కేంద్రాలలో ఆశాలకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని, పెండింగ్లో ఉన్న లెప్రసీ, టీబీ, కరోనా అలవెన్స్ బకాయిలు ఇవ్వాలని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదని ఈ యొక్క డిమాండ్స్తో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇందులో ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వీరికి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా చేయాలని, లేకుంటే ఇటువంటి నిరసనలు నిత్యము జరుగుతాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడాలి మాట్లాడితే